పిచ్చోడి చేతిలో రాయి, అమెరికా చేతిలో బాంబు ఒకటేలాగా తయారైంది. ఇదివరకు ఏంటంటే ఏ తీవ్రవాదుల చేతుల్లో బాంబులుంటే ప్రమాదం, ఏ తీవ్రవాదుల చేతిలో పవర్ ఉంటే ప్రమాదం అనుకునేవాళ్ళు. కానీ అమెరికా తనే ఒక తీవ్రవాదిలాగా మారిపోతుంది. వెనిజులా అధ్యక్షుడిని ఎత్తుకుని వచ్చిన దగ్గర నుంచి చూస్తే అహంకారపూరితమైనటువంటి ప్రవర్తన, రష్యాకి సంబంధించినటువంటి వాణిజ్య నౌకలను ఆపేయడము, లేకపోతే గ్రీన్లాండ్ లాక్కుంటానని చెప్పడం, క్యూబా మీద దాడి చేస్తానని చెప్పడం, లేకపోతే బ్రెజిల్ మీద దాడి చేస్తానని చెప్పడం, మెక్సికో మీద దాడి చేస్తానని చెప్పడం, ఇదంతా నడుస్తుంది. ఇప్పుడు ఆయా దేశాల్లో వణుకు, ఆయా దేశాల్లో ఉన్నటువంటి వ్యాపార పారిశ్రామికవేత్తలు దేశాలు విడిచి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే ఏం చేస్తుందో తెలియదు ట్రంప్ ప్రభుత్వం, అమెరికా ఏమైనా చేస్తుంది అన్నటువంటి భయం. తాజాగా మెక్సికో సిటీ అయితే భారీ ప్యానిక్ అయిపోయారు. అక్కడ అనేక మంది కోటీశ్వరులు ఊరొదిలేసి వెళ్ళిపోయారట. అమెరికా నార్దర్న్ కమాండ్ ఆల్రెడీ నార్కో టెర్రరిస్ట్ ఎవరైతే మెక్సికో ఇన్సైడ్లో ఉన్నటువంటి వాళ్ళని కొంతమందిని చంపారన్నటువంటి ప్రచారం జరుగుతుంది. అంటే సైనిక ఆపరేషన్ జరుగుతుంది అన్నటువంటి ప్రచారం అయితే జరుగుతుంది.